అమ్మవారి కుంకుమ బొట్టంటే సాక్షాత్తు అమ్మవారు మన నుదుటిన ఆశీర్వదించినట్టే. అందుకని ఇంక మీరు మీ మనసులో అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఏమైంది సార్ వారు? రాధిక, బొట్టు పెద్దగా అయిందా? కాదు, కుంకుమ అంతా కాస్త అటు ఇటు అయింది, కళ్ళలో పడొచ్చు. ఈ అదృష్టం మీ భార్య స్థానంలో దక్కుతుందనుకున్నాను. కానీ ఆ అమ్మవారు ఈ రూపంలో ఇలా రాసి పెట్టారు. థ్యాంక్ యూ సార్ వారు. ఇంత చిన్న విషయానికి కూడా థ్యాంక్స్ చెప్తారా? ఇది మీ దృష్టిలో చిన్న విషయమే, కానీ నాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకం. గుర్తొచ్చిన ప్రతిసారి ఈ గుండెకి ఉప్పొంగిపోయేంత సంతోషం. టెంకాయ పగలట్లేదే. ఇలాగూ నేను కొడతాను. లేదు సార్ వారు, అమ్మ నా గురించి ఏదో మొక్కుకుందంట, నన్నే కొట్టమని చెప్పారు. ఇప్పుడు కొట్టు. ఇందాక మీతో కలిసి అమ్మవారి వరకు అడుగులు వేశాను. మీరు నా నుదుటిన కుంకుమ సరిచేశారు. ఇప్పుడు ఇద్దరం కలిసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాం. ఇదంతా యాదృచ్ఛికమో లేదంటే అమ్మవారి సంకల్పమో అర్థం కావట్లేదు. ఆ అమ్మవారు ఎందుకు మనతో ఇలా చేస్తున్నారో, ఇవి వేటికి సంకేతమో తెలియట్లేదు. అడగటం మర్చిపోయాను, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? షాపింగ్ పనులు అయిపోయా? ఏవి ఎప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టుంటే ఆ టైంకి అలా జరిగిపోతాయి కదా. చూడు రాధిక, మన మనసుకు నచ్చిన ప్రతి చోట, మన మనసు వెళ్ళిన ప్రతి చోట సంతోషం ఉండదు. మనం ఎవరి మనసులో ఉంటామో అక్కడే సంతోషం ఉంటుంది. నా మనసు మొత్తం పల్లవి జ్ఞాపకాలతోనే నిండిపోయింది. అందుకే నీకు చోట్లేదు, మరో వ్యక్తికి అవకాశమే లేదు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఈ కన్నీళ్లన్నీ ఆనంద బాష్పాలుగా మారతాయి. నువ్వు బాధపడకు, నన్ను ఇబ్బంది పెట్టకు, ఓకేనా? బాయ్. ఎంత జానవే నువ్వు! ఒకవైపు నీకు పెళ్లి కుదిరినా కూడా ఇలా నా తమ్ముడితో రాసుకొని పోసుకొని తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు ఇలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీరు సార్ వారికి అక్క అనే ఒకే ఒక్క కారణంతో ఆగాను. లేదంటే మీ మాటలకి తగిన సమాధానం చెప్పుండేదాన్ని. వేరే వాళ్లతో పెళ్లి కుదిరా కూడా సిగ్గు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు వెలగబెడుతూ ఇంకా ఏంట వాగుతున్నావు? ఆపో! ఇంకొక్క మాట నీ నోట్లోంచి బయటకు వచ్చిందంటే నా చెయ్యి నా కంట్రోల్లో ఉండదు. ఏంటి? సార్ వారితో రాసుకు పూసుకు తిరుగుతున్నానని పిచ్చి పిచ్చిగా వాగుతున్నా?
ఇది రాసుకు పోసుకుని తిరగడం కాదు. నాది ఒక పవిత్రమైన ప్రేమ బంధం. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఏంటయ్యా రత్నం ఇది? 10 నిమిషాల్లో వస్తారని చెప్పావు. వచ్చేస్తారు మేడం, తప్పకుండా వచ్చేస్తారు. రత్నం, నా భయం నీకు అర్థం కావడం లేదు. కార్తీక్ పెళ్లి గురించి స్వామీజీ చెప్పిన గడువులో కేవలం 4 రోజులే ఉంది. ఇప్పుడు ప్రతి క్షణం నాకు చాలా ముఖ్యం. ఒక్కో క్షణం గుర్తొస్తుంటే నాలో ఎంత టెన్షన్ పెరిగిపోతుందో నాకే తెలుసు. ఏదో కట్ చేసి ఈ 4 రోజుల్లోపు ఖచ్చితంగా కార్తీక్ పెళ్లి చేసి తీరాలి. వాడి జీవితం నరకంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. లేదంటే కార్తీక్ భవిష్యత్తు శూన్యంగా మారిందనే బాధతో నేనొక్క క్షణం కూడా బ్రతకలేను. మేడం, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. చెప్పిన ప్రకారం వాళ్ళు తప్పకుండా వస్తారు. మీరు టెన్షన్ పడకండి. అదిగో వచ్చేశారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారంట? పైగా ఇంటికొద్దు ఇక్కడికి రమ్మని చెప్పారంట. ఏం లేదు బాబు, ఇది ఎంత ఇంపార్టెంట్ విషయమో అంత సీక్రెట్ విషయం. మనకి తప్ప మరో మనిషికి తెలియకూడదు. మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. అయ్యో తప్పకుండా అమ్మా, చెప్పండి. ఇది నా కొడుకు కార్తీక్ జీవితానికి, వాడి 100 ఏళ్ల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. వాడి తలరాతకి, నా ప్రాణానికి ముడిపడిన విషయం. అందుకే నువ్వు నాకు సాయం చేస్తావా? అమ్మా, అడగడం కాదు, ఆర్డర్ వేయండి. మీరే గనక లేకపోయి ఉంటే మా కుటుంబం సూసైడ్ చేసుకొని ఎప్పుడో చనిపోయి ఉండేది. మా అప్పులు తీర్చి మా నాన్నకు ఉద్యోగం ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టారు. ఇది మీరిచ్చిన జీవితం. ఒక రకంగా మీ రుణం తీర్చుకునే అవకాశం ఇది. చెప్పండమ్మా, నన్నేం చేయమంటారు? రఘు, ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు కాస్త బాధ కలిగించొచ్చు. కానీ నా మనసులో ఎంత బాధుంటే ఇలా చెప్తున్నానోనని నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. అందరూ అనుకున్న ప్రకారం, నిర్ణయించిన ప్రకారం రాధికతో నీ పెళ్లి పీటల వరకు వెళ్తుంది. కానీ రాధిక మెళ్ళో నువ్వు తాళి కట్టకూడదు. రాధిక మెళ్ళో నేను తాళి కట్టకూడదా? అవును రఘు, నువ్వు విన్నది నిజమే. ఇటు మీ వైపు నుంచి అటు రాధిక వాళ్ల వైపు నుంచి పెళ్లి పనులు మొదలయ్యాయి. పందిరి వేయడం దగ్గర నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసే వరకు పెళ్లికి సంబంధించి ప్రతి తంతు జరుగుతుంది. కాని రాధికతో నీ పెళ్లి జరగకూడదు. ఇదే నేను నిన్నడిగేది. అమ్మా, మీరేమంటున్నారో, ఎందుకిలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే మండపంలో అదే ముహూర్తానికి రాధిక మెళ్ళో కార్తీక్ కృష్ణ తాళి కడతాడు. కార్తీక్ సార్ రాధిక మెళ్ళో తాళి కడతారా? అవును. అమ్మా, నాకంతా అయోమయంగాను గందరగోళంగాను ఉంది. మీరెందుకు ఇలా చెప్తున్నారో, మీ ఆలోచన ఏంటో నాకు తెలియట్లేదు. అది తెలియాలి అంటే కార్తీక్ జాతకంలో ఉన్న చేదు నిజం నీకు తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 రోజుల్లో కార్తీక్ పెళ్లి జరిగి తీరాలి. లేదంటే జీవితంలో కార్తీక్ పెళ్లి జరగదని స్వామీజీ చెప్పారు. అది కాదమ్మా, అలా అయితే కార్తీక్ సార్కి మరో అమ్మాయిని చూసి పెళ్లి చేయొచ్చు కదా. అలా కాకుండా రాధికతో... నీ అనుమానం నాకు అర్థమైంది. రాధికతోనే కార్తీక్ పెళ్లి జరిపించాలని నేననుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. రాధిక కార్తీక్ని ప్రేమించింది.
పెళ్లి చేసుకోవాలనుకుంది. కావాలంటే ఈ విషయాలు నువ్వు రాధికతోనే అడిగి తెలుసుకో. రఘు, నిన్ను బాధ పెడుతున్నందుకు, ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు. కార్తీక్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే మరో దారి కనిపించటం లేదు. ఈ 5 రోజుల్లో పెళ్లి జరగకపోతే కార్తీక్ జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతాడు. అదే కనుక జరిగితే నాకు గుండె పగిలి చావడం తప్ప మరో దారి లేదు. దయచేసి ఈ అమ్మ బాధని అర్థం చేసుకో రఘు. దయచేసి ఈ అమ్మ బాధని అర్థం చేసుకో రఘు. నా కొడుకు భవిష్యత్తుని నిలబెట్టుకోవడానికి ఈ అమ్మ పడుతున్న ఆరాటానికి సాయం చేసి అండగా నిలబడు. నీకు పెళ్లి కుదిరాక ఇలా అడగడం తప్పే అని నాకు తెలుసు, కానీ తప్పట్లేదు. ఇంతకంటే మరో పరిష్కారమూ లేదు. ప్లీజ్. అయ్యో అమ్మా, మీరు పెద్దవాళ్ళు, మీరు దండం పెట్టడం ఏంటి? అమ్మా, కార్తీక్ సార్ గురించి మీరు పడుతున్న బాధ నాకు అర్థమైంది. మా కుటుంబాన్ని నిలబెట్టిన మీకు ఇంత చిన్న సాయం కూడా చేయకపోతే అర్థమే ఉంది. చేస్తానమ్మా, మీరు చెప్పిన ప్రకారం తప్పకుండా చేస్తాను. రఘు, ఈ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్తీక్కి ఏ చిన్న అనుమానం వచ్చినా చాలా ప్రమాదం. పెళ్లి పీటలు ఎక్కేంత వరకు, తాళి కట్టబోయే క్షణం వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. తాళి కట్టే చివరి క్షణంలో ఏం చెయ్యాలో నేను చెప్తాను, నేను చూసుకుంటాను. అప్పటి వరకు మనం చాలా అలర్ట్గా ఉండాలి. అలాగేనమ్మా, వస్తాను. రఘు ఒప్పుకున్నాడు. సగం టెన్షన్ పోయింది. ఇక కార్తీక్కి ఏ అనుమానం రాకుండా మిగతా విషయాలు కూడా జరిపించాలి. బావగారు కూర్చోండి. కూర్చో బాబు. కూర్చో. ఏంట్రా ఇది? పెళ్లి ముహూర్తం పెట్టించడానికి ఇక్కడికి వస్తున్నామని తెలుసు కదా, మరేంటి ఇంత లేటు? సడన్గా ఒక ఇంపార్టెంట్ వర్క్ పడిందమ్మా, వెళ్ళక తప్పలేదు. నీ వాళ్ళకం చూస్తుంటే పెళ్లి రోజు కూడా ఏదో పని పెట్టుకునేలా ఉన్నావుగా. ఈ నెలలో అయితే ఇంకో వారం రోజుల్లోపు ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత మరో 2 నెలల వరకు ముహూర్తాలు లేవండి. వారం రోజుల్లోపే ముహూర్తాలున్నాయని మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చెప్పారండి. ఈలోపే పెళ్లి జరిపించాలని కూడా మేమంతా మాట్లాడుకున్నాం. అందుకని ఈ వారం రోజుల్లోపు మంచి ముహూర్తం ఎప్పుడుంటే అప్పుడే పెట్టేసేయండి. అది కాదండి, మరీ ఇంత తక్కువ టైంలో అయితే మా కష్టం అవుతుంది. అందుకని 2 నెలల తర్వాత పెళ్లి పెట్టుకుందాం. సరే బాబు, మీ ఇష్టం. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలానే చేద్దాం. పూజారి గారు, అయ్యా 2 నెలల తర్వాత మంచి ముహూర్తం ఎప్పుడుందో కొంచెం చూడండి. అలాగే బాబు. లేదండి, అంత టైం నాకు లేదు. ప్రాబ్లం అవుతుంది. 1 వీక్లో నేను లండన్ వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆ పని మీదే వెళ్ళొస్తున్నాను. అందుకని 5 రోజుల్లోపే పెళ్లి జరిగిపోవాలి. అది కాదండి, మాకు రావాల్సిన అమౌంట్ నెక్స్ట్ మంత్లో వస్తుంది. అందుకని 2 నెలల తర్వాత అంటున్నాను. అవును బాబు, 5 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లు చేయడం అంటే మాకు చాలా కష్టం అవుతుంది. ఆంటీ గారు, ఈ విషయం గురించి మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు తెలిసిన ధర్మావతి గారి కుటుంబం వాళ్ళ చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తామని మాటిచ్చారు. ధర్మావతి గారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం నిన్న మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కార్తీక్ సార్ ఇదే మాట చెప్పారు. అందుకని టైం తక్కువగా ఉన్నా సరే పెళ్లి ఏర్పాట్లు వాళ్ళు చేస్తారండి. ఈ విషయం గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సారీ, నా చెల్లి పెళ్ళి ఎవరో ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు. ఈ మాట నేను అక్కడే చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు బాధపడతారని చెప్పలేదు. వాళ్ళు మా కుటుంబానికి చాలా కావాల్సిన వాళ్ళు. ఒక రకంగా నేను వాళ్ళింట్లో పిల్లాడిలా పెరిగాను. ఆ ప్రేమతోనే వాళ్ళ చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తామని చెప్పారు. వాళ్ళంత ప్రేమగా చెప్పినప్పుడు కాదంటే బాధపడతారు కదండి. కావచ్చు, కానీ మా కుటుంబం వైపు నుంచి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా.
చూడండి బాబు, మేం రూపాయి కట్నం అడగలేదు. పెళ్లి ఖర్చులు మిమ్మల్ని పెట్టుకోమని అంతకన్నా అడగలేదు. ధర్మావతి గారి కుటుంబ సభ్యులంటే మా దృష్టిలో దేవుళ్ళు. అంత పెద్ద మనసుతో వాళ్ళు మా అబ్బాయి పెళ్లి జరిపిస్తామన్న మాటని మేం కాదనలేం. ఇక మీ ఇష్టం అండి. భార్గవ, వాళ్ళంతలా అడుగుతున్నారు కదా, కాదంటవెందుకు? ఎక్కడైతే ఏముంది, ఎవరి చేతుల మీదుగా జరిపిస్తే ఏముంది? పెళ్లి జరగటం ముఖ్యం. ఏం పర్వాలేదురా, ఒప్పుకో. సరేనండి, మీ ఇష్టం. బాబు, ఈ రోజు నుండి సరిగ్గా 5వ రోజు 12:45 దివ్యమైన అద్భుతమైన ముహూర్తం ఉంది బాబు. ఆ ముహూర్తమే ఖరారు చేయండి. అలాగే బాబు. సార్ వారు, ఈ గుండె చప్పుడు మీ పేరు వినాలని ఈ గుండె చాలా ఆరాటపడుతుంది. ఇప్పుడు మీ పేరు మూగబోయింది. భవిష్యత్తులో ఈ గుండె కూడా ఆగిపోతుందేమో. అదనమాట. ఈ కథ ఎలా ఉంది? ఈ కథ బాలేదక్క, వేరే కథ కావాలి. ఏదైనా మంచి కథ చెప్పక్క. సిండ్రెల్లా స్టోరీ చెప్పనా? అబ్బా వద్దక్క, చాలా సార్లు విన్నాం. వేరే స్టోరీ ఏదైనా చెప్పు. వేరే స్టోరీ అంటే కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీ. చెబుతాను. దేవుడు భక్తురాలికి సంబంధించిన ఒక ప్రేమ కథని చెబుతాను. ఏంటి, దేవుడికి భక్తురాలికి లవ్ స్టోరీనా? అవును. దేవుడు ఆకాశంలో కదా ఉండేది, భక్తురాలు భూమి మీద కదా ఉండేది. మరి వాళ్ళిద్దరు ఎలా లవ్ చేసుకున్నారు? చెబుతాను, వినండి. ఎలా ప్రేమించుకున్నారో మీకే అర్థమవుతుంది. తన కుటుంబమే ప్రపంచంగా బ్రతికే ఒక బొమ్మలు గీసుకునే అమ్మాయి. అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి గుండె ఎక్కడ ఆగిపోతుందో అనేంత వేగంగా ఆ గుండె కొట్టుకోవడం మొదలైంది. ఎప్పుడూ లేనిది ఆ గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంటుందో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. అప్పుడే ఆ దేవుడు అక్కడికి వస్తున్నాడు. అప్పుడు ఆ దేవుడు ఆ అమ్మాయికి ఎంత దగ్గరగా వస్తుంటే ఆ అమ్మాయి గుండె అంత వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తనకి తెలియకుండానే ఆ అమ్మాయి గుండె ఆ దేవుడి ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత ఆ దేవుడు ఎప్పుడు కనిపించినా ఆ గుండె అలాగే కొట్టుకునేది. ఇక అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది, ఆ దేవుడికి ఆ అమ్మాయి గుండెకి ఏదో విడతీరాని ఒక బంధం అనుబంధం ఉన్నాయని. అలాగే అతని ప్రేమ దక్కకపోతే ఆ గుండెకి ఆయుష్ కూడా ఉండదని అర్థమైంది. ఆ దేవుడితో చెప్పి తనని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ప్రేముంది సార్ వారు, మీ మీద చచ్చెంత ప్రేమ ఉంది. కానీ ఆ దేవుడు మాత్రం తన మనసులో చోటు లేదని తనని మర్చిపోమని చెప్పాడు. నేను వేరు, నా జీవితం వేరు, నా ప్రపంచం వేరు. అవన్నీ పల్లవితోనే ముగిసిపోయాయి, పల్లవితోనే వెళ్ళిపోయాయి. నా మనసులోనూ జీవితంలోనూ మరొక వ్యక్తికి చోటు లేదు. అదేంటక్క, ఆ భక్తురాలు అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఆ దేవుడు ఎందుకు అర్థం చేసుకోలేదు?
ఆయన అర్థం చేసుకుంటే నాకు ఈ కన్నీళ్ళు ఎందుకుంటాయి? ఇక్కడేం చేస్తున్నావు? పిల్లలు, తప్పు, అలా మాట్లాడకూడదు. తనకు ఆల్రెడీ వేరే వ్యక్తితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇలా మాట్లాడటం తప్పు. ఏంటి దొంగని పోలీస్ చూస్తున్నట్టు అలా చూస్తున్నారు? చివరికి పిల్లలకి చెప్పడం కూడా స్టార్ట్ చేసావా? ఇంకెందుకు లేటు? ఏదో ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళి అందరికీ చెప్పేసేపోయావా? నేనేం వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు ఏదైనా కథ చెప్పమంటే దేవుడు భక్తిరాలు అని పేరు పెట్టి మన కథ చెప్పాను.